వీడియోలోని మనం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం పంచభూత లింగాలలోని ఆకాశలింగం. ఈ ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటి? ఈ ఆలయానికి భూమి అయస్కాంత క్షేత్రానికి సంబంధం ఏమిటి? ఈ ఆలయానికి మానవ శరీర ధర్మానికి సంబంధం ఏమిటి? ఈ ఆలయం గురించి సైంటిస్టులు ఏమని చెప్పారు? నటరాజు ఆలయం ప్రక్కనే విష్ణుమూర్తి ఆలయం ఎందుకు ఉంది? అసలు ఈ చిదంబర రహస్యం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం. ముందుగా మనం చిదంబరం ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. స్థల పురాణం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో ఉండదు కాబట్టి నేను ఇమేజెస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సముద్ర తీర ప్రాంతం మడ అడవులతో నిండి ఉండేదట. ప్రశాంతమైన ఆ ప్రాంతంలో ఎంతోమంది మహర్షులు నివసిస్తూ ఉండేవారు. ఆ మునులకు లభించిన తపోశక్తుల వలన వారిలో అహంకారం మొదలైంది. తాము చేసే క్రతువుల వలన లభించే శక్తి ద్వారా భగవంతుడిని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు అని భావించారు ఆ మునులు. ఈ విషయాన్ని గ్రహించిన హరిహరులు వీరికి గుణపాఠం చెప్పాలని పరమేశ్వరుడు అందమైన యువ బ్రాహ్మణుడిగా, మహావిష్ణువు సుందరమైన మోహిని రూపంలోనూ అక్కడ తిలై వనాలలో విహరించడం మొదలుపెట్టారు. మారు రూపంలో ఉన్న పరమేశ్వరుడు అందానికి అక్కడి మునివాటికలోని స్త్రీలు ఆకర్షించబడ్డారు. అదేవిధంగా మోహిని రూప లావణ్యాలకు మునులు దాసోహం అయ్యారు. అయితే ఆ మోహం నుండి తొందరగానే తేరుకున్న ఆ మహర్షులు బ్రహ్మచారితో ముచ్చటలాడుతున్న వారి భార్యలను చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ బ్రహ్మచారిని దండించాలని అతని మీదకు సర్పాలను పంపించారు. ఆ బ్రహ్మచారి ఆ పాములను ఒడిసి పట్టుకుని తన దేహానికి ఆభరణాలుగాను, కంఠానికి చేతికి ఆభరణాలుగాను అలంకరించుకున్నాడు. తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో మునులు ఒక పెద్ద పులిని మంత్రశక్తితో సృష్టించి పంపించారు. పరమేశ్వరుడు దానిని చీల్చి దాని చర్మాన్ని ధరించాడు. రెండు ప్రయత్నాలను భంగపరచడంతో మరింత ఆగ్రహంతో అజ్ఞానానికి ప్రతీకగా పేర్కొనే మూలకన్ అనే మరుగుజ్జు రాక్షసుడిని సృష్టించి పంపించారు. మహేశ్వరుడు నిజరూపం ధరించి ఆ రాక్షసుడిని పడగొట్టి అతని దేహం మీద అద్భుతమైన సుందర చిద్విలాస నాట్యం చేశాడట. అప్పటికి గాని ఆ మునులకు తాము చేసిన తప్పు తెలిసి రాలేదు. తాము భగవంతుడు అనుగ్రహానికి ప్రయత్నించాలి గాని ఆయనను నియంత్రించలేము అనే సత్యాన్ని గ్రహించారు మహర్షులు. అంతటితో వారి అహంకారం తొలగిపోయింది. వారు తమ శ్లోకాలతో ఆయన్ను కీర్తించి శరణు కోరారు. వారి కోరిక మేరకు స్వామివారు తిలై వనాలలో నటరాజస్వామిగా కొలువుతీరాడు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళదాం. పరమశివుడు తాండవం చేసిన ప్రదేశం, ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించిపోయిన ప్రదేశం. ఈ చిదంబర ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. ఈ ఆలయం 40 ఎకరాలలో నిర్మించబడింది. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న ఆలయం నిర్మించింది చోళరాజులే, కానీ ఏ రాజు నిర్మించాడనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ ఆలయం నిర్మించిన సమయాన్ని బట్టి 3వ కులితొళ్ళ చోళ లేదా మొదటి రాజేంద్ర చోళ నిర్మించి ఉంటాడని చరిత్రకారులు చెబుతున్నారు. చిదంబర ఆలయం నిర్మాణం ఇతర ఆలయాల్లా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటనవేలి భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని 8 సంవత్సరాలు పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంథం తిరుమందిరంలో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ వివరించారు. మెయిన్ టెంపుల్లోకి మొబైల్ కెమెరా కూడా అలౌ లేదు. సో లోపల ఎలా ఉంది అని ఇమేజెస్ ద్వారా చెబుతాను. శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అత్యంత అరుదుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. కానీ చిదంబరంలో స్వామివారు 3 విధాలుగా దర్శనమిస్తాడు. అందులో ప్రధానమైనది ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి స్వరూపం. రెండవది ఇది అని చెప్పలేని చంద్రమౌళేశ్వర స్ఫటిక లింగ రూపం. ఇది దైవం మానవ రూపం కలిసిన స్వరూపం. మూడవ రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో వెనుక గోడపై ఒక చక్రం ఉంటుంది. దాని ముందు బంగారు బిల్వపత్రాలు వేలాడుతుంటాయి. అయితే అవి కనిపించకుండా ఒక తెర ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకుడు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనసు, అంటే ఆ దైవంలో మనసు ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం.
ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్రం ప్రశంస్యం. అదే చిదంబర రహస్యం. నటరాజస్వామి ఆలయానికి కుడివైపుగా విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. శివకేశవులు ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ఉన్న ఆలయాలు ఉన్నాయి, కానీ ప్రక్కప్రక్కనే ఉంటూ మూల విరాటులుగా పూజలు అందుకునేది ఈ చిదంబర ఆలయంలో మాత్రమే. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువు తీరిన కథం ఏంటి అంటే, ఒకసారి తన నృత్యం గొప్పది అంటే తన నృత్యం గొప్పది అని శివపార్వతుల ద్వాదనకు దిగారు. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నారు. దానికి మధ్యవ్యక్తిగా న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువును ఆహ్వానించారు. ఆది దంపతులు శివపార్వతుల మధ్య జరగనున్న పోటీని తిలకించడానికి ముక్కోటి దేవతలు, మహర్షులు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వాదులు కూడా హాజరయ్యారు. శివపార్వతుల ఇద్దరు ఒకరికి ఒకరు తీసిపోకుండా అందరూ మైమర్చిపోయే విధంగా నృత్య రీతులు ప్రదర్శించారు. ఆ నృత్యంలో నటరాజస్వామి తన కర్ణాభరణాన్ని అంటే చెవికుండలాన్ని క్రిందకు విడిచి దానిని మళ్ళీ తన కాలితో తీసుకొని తిరిగి చెవికి అమర్చుకున్నాడు. స్త్రీగా తాను అలాంటి ఉద్వతాండవాన్ని ప్రదర్శించలేను అని చెప్పి అమ్మవారు తన ఓటమిని అంగీకరించింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసింది, స్త్రీగా అలాంటి భంగిమ పెట్టడం ఇష్టం లేక మాత్రమే తన ఓటమిని అంగీకరించింది. అంతే తప్ప నిజంగా నృత్యంలో ఇద్దరూ సరిసమానమే. ఆ సమయంలో పార్వతీదేవి ఆగ్రహంతో రగిలిపోతూ ఉగ్రకాళిగా కొలువుతీరింది. ఈ నాట్య ప్రదర్శన జరిగింది స్వర్ణసభలోనే. అందుకే అక్కడే తూర్పుముఖంగా శయన భంగిమలో గోవిందరాజస్వామి వారు నటరాజస్వామిని చూస్తున్న భంగిమలో ఉంటారు. ఇంతకు ముందు చెప్పిన కాళీ అమ్మన ఆలయం చిదంబర ఆలయానికి 1.10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమిటంటే, ఆ నృత్యం చేసిన మండపం ఎగ్జాక్ట్గా నటరాజస్వామి ఆలయానికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇవి కాకుండా ఈ ఆలయంలో ముఖ్యంగా దర్శించుకోవలసింది మూలనాథ ఆలయం. మహాశివుడు ఈ క్షేత్రంలో నటరాజస్వామిగా అవతరించక ముందున్న శివలింగం అది. తరువాత ఈ ఆలయం నుంచి బయటికి వస్తే కోనేరుకి అవతల వైపు నటరాజస్వామి, సతీదేవి అయిన శివగామి అమ్మన ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. ఈ క్షేత్రానికి సంబంధించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. బై బై ఫ్రెండ్స్.